హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి జై సంతోషి మాత అని కామెంట్ చేయడం మర్చిపోకండి. మేషరాశి వారికి ఈ మే నెలలో అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. చుట్టుప్రక్కల ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని ఒంటరిగా పెట్టుకొని వినే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మీకు జరగబోతున్నటువంటి నష్టాలు ఏంటి, అసలు అనేటటువంటి వ్యక్తి స్త్రీనా లేదంటే పురుషుడా, ఆ వ్యక్తి ద్వారా మీకు నష్టం జరగబోతుందా, లాభం జరగబోతుందా, మీ జీవితంలో మీరు ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారో, ఎలా ఉంటే మీ జీవితం సరైన దారిలోకి వెళ్తుంది, ఇవన్నీ జ్యోతిష నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలు అనేవి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వీడియో మీకు కంటపడిందంటే ఆ యొక్క సంతోషిమాత అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియో మీకు కంటపడిందని భావించి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఈ వీడియో చూసే ముందు జై సంతోషిమాత అని తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన ఈ వీడియో మరి కొంతమంది మీ రాశి వారికి రీచ్ అనేది అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఈ రాశి వారికి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గతం గతః అని మర్చిపోదామంటే గతం తాలూకా జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతమంది చేసినవన్నీ గుర్తు చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడు వచ్చింది. ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా శత్రువుల ప్రభావంతోనే ఈ యొక్క మీరు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడిప్పుడే కొంచెం అన్నీ కూడా తట్టుకుంటున్నారు. నిజానికి చెప్పాలంటే మీకు మే నుంచి మీ జీవితం ఒక గోల్డెన్ లైఫ్ లాగా వెలిగిపోబోతుంది. ఎందుకు మిమ్మల్ని ఒంటరిగా కూర్చొని వినమంటున్నాను అంటే మీ మీద ఉన్నటువంటి నరదృష్టి ఏ ఇతర రాసుల వారి మీద ఉండదు. ఎందుకింత నరదృష్టి అంటే ఎందుకింత దిష్టి పెడుతున్నారు అంటే మీకు తెలిసిన వారిలోనే మీ మీద ఏడ్చేవారు, మీకు దిష్టిని పెట్టేవారు, మీరు పతనం అవుతుంటే చూడాలి అనుకునేవారు చాలా ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు. అందుకే ఒంటరిగా కూర్చుని వినమని చెప్పేది. ఎందుకిలా మీకు ఈ గతం తాలూకా జ్ఞాపకాలు గుర్తు చేయవలసి వస్తుందంటే దాన్ని నేను పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఎవరైతే గతంలో మీ మనసును నొప్పించిన వారు ఉన్నారో, మిమ్మల్ని ఏడిపించిన వారు ఉన్నారో, మిమ్మల్ని ఒంటరితనానికి గురి చేసిన వారు, రాక్షస ఆనందాన్ని పొందిన వారు ఉన్నారో, స్త్రీలైనా కానివ్వండి, పురుషులైనా కానివ్వండి, మిమ్మల్ని టార్గెట్ పెట్టుకొని ఒక దోషను చూసినట్లుగా చూసిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఎప్పుడైనా సరే ప్రమాదమే. ఎవరికైనా ఒకరితోటి ఒకరికి అవసరాలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఒక మాట అనే ముందు ఆలోచించాలి అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు కదండి. ఎవరిని కూడా ఒక మాట అనకండి. ఎవరితోనూ ఎప్పుడు అవసరం వస్తుందో, ఏ అవసరం వస్తుందో తెలీదు. కాబట్టి మనిషి దెబ్బ కొట్టినా మర్చిపోతాడేమో కానీ మాట అంటే మాత్రం చనిపోయేంత వరకు కూడా గుర్తుంచుకుంటాడని చెప్పి, కాబట్టి మీరన్న మాటలు, మీరు చేసిన చేష్టలు, మీరు అవమానించినటువంటి అవమానాలు ఇవన్నీ కూడా ఇక్కడ మీ తప్పేది లేకుండా జరిగినవే. కానీ మీ యొక్క మాట కానీ ఏది లేకుండా జరిగినా కాబట్టి మీరు ఎంత కరెక్ట్గా ఉన్నారో మిమ్మల్ని గెలకడం అంటారు చూసారా, అలా మీరు గెలిచినట్లుగా మీ మీద లేనిపోని చాడీలు చెప్పి మిమ్మల్ని నలుగురిలో చెడ్డవారుగా ప్రచారం చేసిన వారు కూడా ఎవరైతే ఉన్నారో అంటే మిమ్మల్ని రెచ్చగొట్టడం అన్నమాట. మిమ్మల్ని రెచ్చగొట్టి నలుగురిలో చెడ్డవారిని చేస్తారన్నమాట. పర్టిక్యులర్గా మీకు తెలుసు 100% వీరే మిమ్మల్ని చెడ్డ ప్రచారం చేశారని చెప్పి కూడా మీకు తెలుసు. తెలిసిన వాళ్ళైనా, బంధువుల్లో అయినా ఇలా చేస్తున్నారని తెలిసినప్పటికీ కూడాను డైరెక్ట్గా అడగలేక, చేయలేక, ఒక మాట అనలేక చెప్పారని చెప్పి సాక్ష్యం లేక, ఒకవేళ చెప్పినా కూడా వారితో ఎందుకు వేగడం అంటే గెలవలేక మానసికంగా, శారీరకంగా కృంగిపోయి ఈ యొక్క ప్రభావం వలన కొంచెం మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా చాలా నలిగిపోయారని కూడా చెప్పుకోవచ్చు. కానీ మీకు ఎప్పటి నుంచి కూడా అలా ఉండదు.
ఎవరైతే మిమ్మల్ని గతంలో అవమానించారో, హేళన చేశారో, చిన్నచూపు చూశారో, అంటే చాడీలని చెప్పి వెనుక గోతులు తవ్విన వారు ఎవరైతే ఉన్నారో వారే మీ దగ్గరికి వచ్చి సహాయం కోసం అడగబోతున్నారు. వారి గౌరవం నిలబెట్టుకోవడం కోసం మీకోసం వాళ్ళు పరితపించబోతున్నారు. మీరు పలికితే చాలు, మాట్లాడితే చాలు మీతో అవసరాలు తీర్చుకోవడానికి వస్తున్నారు. ఎంత చేసినా సరే గతం తాలూకు చేసినటువంటి చేదు జ్ఞాపకాలు అనేవి మీకు మైండ్లోనే తిరుగుతూ ఉన్నాయి. ఈ టైంలో వీరికి మన సహాయం అంటే మనం అనేది సహాయం చేయాలా వద్దా అనేది కూడా మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, తాచుపాము దాహంతో ఒక మంచినీళ్ళ కుండ దగ్గరికి వచ్చి ఆగినప్పుడు ఆ మంచినీళ్ళ కుండ యజమాని అయ్యో పాపం పాము దాహంతో ఉందని చెప్పి ఒక గ్లాస్ వాటర్ నీటిని ముంచి ఆ గ్లాస్ పాము నోట్లో వేస్తే గ్లాస్ నీళ్ళు శుభ్రంగా ఆవురుమావురుమంటూ తాగి తన దాహాన్ని తీర్చుకొని, అదే పాము నీటి చుక్క పూర్తయిన వెంటనే నీరు పోసిన వ్యక్తిని కాళ్ళ మీద కాటేసి ఆ మనిషిని చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా పాము లాంటి వ్యక్తులు ఈ సమాజంలో చాలామందే ఉన్నారు. కాబట్టి మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు పడిన కష్టాల నుంచి, బాధల నుంచి మీరు నేర్చుకున్నటువంటి గుణపాఠాలు ఎన్నో ఉన్నాయి. పూర్తిగా మనుషుల యొక్క మనస్తత్వాలు చదవగలిగినటువంటి తెలివితేటలు మీలో ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరికి ఎంతవరకు సహాయం చేయాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, మిమ్మల్ని నొప్పించిన మాటలు ఉన్నాయని అవి ఏ టైంలో బాణంలా వదలాలి, ఇవన్నీ కూడా మీకు బాగా తెలుసు. కాబట్టి వాటి గురించి ఆ టైంలో చూసుకోవచ్చు, ఆ టైంలో మాట్లాడుకోవచ్చు అని చెప్పి వాటిని లైట్గా తీసుకుని వదిలేసేయండి. ఎందుకంటే ఇప్పటికే మీరు ఒక మిక్సీలో వేసిన రుబ్బిన పచ్చడిలాగా బాగా నలిగిపోయారు. మీకు అన్నీ కష్టాలే. కాబట్టి కొంచెం మీరు ఓపికతో ఉండండి. చిన్న కొమ్మకి చిగురాకు వస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో అట్లా మీ జీవితంలో ఇప్పుడిప్పుడే అదృష్టం అడుగు పెట్టబోతుంది. కాబట్టి మే నెల అంటే ఈ యొక్క జూలై వరకు ఆ యొక్క ఎఫెక్ట్ అంటే మీకు ఒక దెబ్బ తగిలింది అనుకోండి. ఒక దెబ్బ తెల్ల అంటే దెబ్బ తగిలితే తెల్లారేసరికి మానిపోదు కదా, రోజులు పడతాయి. ఆ దెబ్బ పూర్తిగా మానిపోవడానికి, ఆ మచ్చ పూర్తిగా తగ్గిపోవడానికి కొంచెం సమయం పడుతుంది. అలాగే ఈ యొక్క ప్రభావం అనేది పూర్తిగా పోవడానికి కాస్త జూలై నెల వరకు టైం పడుతుంది. కానీ మీకు మంచి రోజులు స్టార్ట్ అవుతాయి. అయితే మే నెల చివరి నుంచే కాస్త ఓవర్ థింకింగ్ అనేది మీకు తెలియకుండానే మీరు తగ్గించుకుంటారు. అలాగే మీ యొక్క శారీరక పరిస్థితి కూడా, అంటే ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా అనుకూలంగానే ఉంటుంది. పైగా ఎటువంటి చెడు మీకు జరగదు. కాబట్టి ఆ విషయం గురించి అయితే ఎటువంటి భయం, ఆందోళనలు అనేది మనసులో పెట్టుకోకండి. కాకపోతే ఒక కంట ఎప్పుడూ కూడా మీ యొక్క శత్రువులు, బంధువుల రూపంలో ఉన్నటువంటి రాబంధువులు ఎవరైతే ఉంటారో వారిని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండండి. ఎక్కడా కూడా మాట స్కిప్ అవ్వద్దు. అలాగే మీరు మాటలు మాట్లాడేటప్పుడు మీరు ఎక్కడైతే విలువలను పొందుతారో అక్కడ మాత్రమే మాట్లాడండి. మీ మాటకి ఎక్కడైతే వాల్యూ ఉండదో అని మీకు అనిపిస్తుందో అక్కడ మీరు సైలెంట్గా ఊరుకోండి. సైలెంట్కి మించిన ఆయుధం లేదు కదా అని తెలుసుకోండి. గొడవలు పడటం వలన సాధించేది ఏమీ లేదని అర్థం చేసుకోండి. మూర్ఖుల్ని మార్చలేము అన్నది కూడా తెలుసుకోండి. ఎందుకు ఈ మాట మాట్లాడాను అంటే ఇక్కడ ఒక్కటే జీవితం అన్నమాట. జీవిత భాగస్వామి విషయంలో చాలా వరకు కూడా మీరు బాధలు పడ్డారు. మీరు చాలా వరకు కూడా నరకాన్ని చూశారు, టార్చర్ అనుభవించారు. మీ యొక్క మానసిక స్థితిలో ఒకలా ఉంటే మీరు ఏ పనులు చేయాలనుకుంటున్నారో, ఏదైతే జరగాలని అనుకుంటున్నారో దానికి పూర్తి ఆపోజిట్గా మీ యొక్క పార్ట్నర్ అయితే ఉంటారు. 100కు 100% మంది ఇలానే ఉంటారని చెప్పి నేను ఇక్కడ చెప్పట్లేదు. దాదాపుగా 80 నుంచి 90% వరకు ఇలానే ఉంటారు మీ యొక్క పార్ట్నర్స్. దీనివలన అయ్యో ఎందుకు నా మాట వినట్లేదు, నేను చెప్పినట్లు ఎందుకు చేయట్లేదు, నేను కుటుంబం క్షేమం కోసమే కదా చెప్తుంది, మన మంచి కోరే కదా నిజం చెప్తుంది, ఎంత చెప్పినా కూడా ఇంత రివర్స్గా మాట్లాడుతున్నారు, ఎందుకు నా బాధను అర్థం చేసుకోవడం లేదు, ఎందుకు నా ఆరోగ్యం బాగున్నా బాగోలేకపోయినా ఎందుకు నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు, అసలు నేను తిన్నానా
తినలేదని కూడా అడగరు. నా కష్టాన్ని ఎవరు గుర్తించరు, నన్ను గౌరవించరు. చాలా రకాల ఆలోచనలు అనేవి మీరు అతని గురించి లేదా ఆవిడ గురించి ఆలోచించి చాలా వరకు కూడా దీని గురించి మీరు కాస్తంత దెబ్బతిన్నారు. కాబట్టి అవన్నీ మర్చిపోండి. ఎందుకంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, కొన్ని సంవత్సరాల తరబడి అవతలి వ్యక్తులకు మీరు మంచి మాటలు చెప్పి మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా! మరి ఏం ఉపయోగం ఉంది? ఏం సాధించారు? కాబట్టి కాకపోతే అసలు పూర్తిగా వదిలేయమని చెప్పడం. అప్పుడప్పుడు కాస్త చెప్తూ ఉండండి. అలా అని చెప్పి వదిలేసేయండి. ఆ యొక్క పర్టిక్యులర్ అంటే పార్ట్నర్స్ గురించి మనసులో మీరు క్యారీ చేయవద్దు. ఎందుకంటే మనం ఫోన్లో ఏదైతే మనకి అనవసరమైన వేస్ట్ ఫొటోస్ని ఎలా అయితే డిలీట్ చేసుకుంటామో అలా మీ మనసుకు బాధ కలిగించేవి, కష్టాలు కలిగించేవి మీరు డిలీట్ చేసుకోకపోతే ఇప్పుడు వస్తున్న అదృష్టాన్ని చేజేతులారా వెనక్కి నెట్టేసుకున్నట్లు అవుతుంది. కాబట్టి మీరు చాలా తెలివైన వారు, చాలా అందమైన వారు. ఎవరికి ఎదురుగా ఏ విధంగా మాట్లాడగలరో, ఏ విధంగా మాట్లాడితే మీ యొక్క వాల్యూ అనేది పెరుగుతుందో, ఎవరి ఎదురుగా మీరు ఏ విధంగా ప్రవర్తించాలో, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో ఇవన్నీ కూడా మీకు బాగా తెలుసు. కాబట్టి అంత ప్రత్యేకంగా మీకు ఏది కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ రాశి వారికి నరదృష్టి ఎక్కువగా ఉందని చెప్పాను కదండి. ఆ దిష్టిని తీసే ప్రయత్నంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహమైన తర్వాత, వివాహం కాకముందు మీరు చాలా ఎక్కువ బాధలు పడ్డారు, ఎక్కువ కష్టాలు పడ్డారు, ఎక్కువ దిష్టి దోషాలు కూడా అనుభవించారని చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రాశి వారికి వివాహం కాకముందు ఒకలా ఉంటుంది, వివాహం అయిన తర్వాత చాలా బాగుంటుంది. మీరు ఏదైతే పర్టికులర్ వివాహం అయిన తర్వాత ఇటు అమ్మాయిల విషయంలో చూసుకున్న, అబ్బాయిల విషయంలో చూసుకున్న ముఖ్యంగా మీరు బాగుంటారు. అవతల వారు మీ తోటి వాళ్ళు ఎవరైనా సరే అవతల వారు బాగోలేదని అనుకుంటారో వాళ్ళు మిమ్మల్ని పర్టికులర్గా టార్గెట్ చేయటం, మీ యొక్క కట్టుబట్లు, వస్త్రధారణ, తిండి నుంచి ఇలా ప్రతిదీ కూడా అన్నీ అబ్జర్వ్ చేయటం. ఈ అబ్జర్వ్ చేసే విషయంలో ఏమవుతుందంటే దిష్టి ఉంటుందన్నమాట. అందరి కళ్ళు ఒకలా ఉండవు కదా! మీది మంచి మనసు, మీరు మంచిగానే ఆలోచిస్తారు. మీరు కీడు చేసిన వారికి కూడా మేలు కోరుకునే వ్యక్తి. కానీ మీ యొక్క దిష్టి వలన మీరు ఒక మాట అన్నా చేసినా ఎవ్వరికీ తగలదు. అయితే మీకు తెలియకుండానే అవతల వారికి మీ మాటలు బాగా ఉపయోగపడతాయి. కానీ ఎదుటివారు అలా ఉండరు కదా! అందరి కళ్ళు అలా ఉండవు కదా! కొంతమంది చూపుకి నల్లరాయి సైతం పగిలిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఇంత ఇబ్బందులు పడ్డానికి, ఇన్ని బాధలు పడ్డానికి ఆర్ అనే వ్యక్తి, అక్షరం ఉన్న వ్యక్తి, ఒక స్త్రీ కూడా కారణం. ఈ ఆర్ అనే వ్యక్తి పురుషుడు కాదు, స్త్రీ అని మీరు గుర్తుంచుకోండి. ఈ స్త్రీ యొక్క కట్టుబొట్టు, వేషధారణ, మీ యొక్క మాట తీరు, మీరు ఇంట్లో చేసుకునే పనితీరు, మీ యొక్క ప్రవర్తన, మీరు ఎదుటివారితో మాట్లాడే పద్ధతి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఎక్కడికి వెళ్ళి ఏం కొనుక్కొచ్చారు, మీ దగ్గర ఎంత ఆస్తి ఉంది, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఇట్లా ప్రతిదీ కూడా పర్టికులర్గా వాళ్ళు ఆలోచించి మీ మీద ఒక కన్నేసి చాలా వరకు కూడా నేర్చుకున్నారు. చాలా వరకు కూడా మీకు దిష్టిని పెడుతూ ఉంటారు. అయితే ఈ యొక్క ఆర్ అనే వ్యక్తి చాలా ముసుగు వేసుకున్న గుంటనక్క లాంటి వాళ్ళు. ఈ వ్యక్తి మీతోటి మంచిగా మాట్లాడతారు, నోటితో మాట్లాడుతూ వెక్కిరిస్తారు. కడుపు నిండా కూడా విషాన్ని నింపుకొని పైకి ప్రేమతో కూడిన మాటలు. అసలు వీరికి విషం ఉందా అనుకుంటే విషం ఉంది అనుకుంటారు. తెలియని వాళ్ళైతే కనుక అలా కాదు. ఆ వ్యక్తి గురించి మీకు బాగా తెలుసు. కాబట్టి ఎక్కడ ఏ పాయింట్ దగ్గర కూడా అసలు మీరు చెప్పొద్దు. ఎక్కడ మాయ చేసినా సరే, ఎక్కడ మిమ్మల్ని డామినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నా సరే, ఎక్కడ మిమ్మల్ని ఏం చేసినా సరే మీరు మాత్రం డామినేట్ అవ్వద్దు. ఎవరి మాటకి కూడా అసలు విలువ ఇవ్వద్దు. ఇది మీ జీవితం. మీకు నచ్చినట్లుగా మీరు బ్రతకాలి. ఒకరి కింద కాళ్ళ కింద చెప్పులా బ్రతకాల్సిన కర్మ మీకు లేదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ యొక్క రాశి వారికి ఏదైనా సరే ఊరికనే వీరికి ఏదీ రాలేదు. మీరు ఏదైనా సరే కష్టపడి సంపాదించుకున్నదే. డబ్బైనా, పేరైనా ఇప్పుడు పడుతున్న కష్టాల నుంచి బయటపడేటటువంటి మార్గమైన ఈ యొక్క కష్టాల నుంచి మీరు
నేర్చుకున్నటువంటి గుణపాఠాల ద్వారా వచ్చిన తెలివితేటలైనా ఇలా ఏవైనా సరే కానివ్వండి, ప్రతిదీ కూడా మీ యొక్క సొంతం. ఒకరి యొక్క ఆర్డరింగ్లో బ్రతకడం కానీ, ఒకరి యొక్క మాటలకి పొంగిపోవడం కానీ, ఒకరు ఏదైనా అన్నారని చెప్పి ఫీల్ అవ్వడం కానీ, లేదంటే వారిని చూసి మీరు వారు ఏమన్నా అనుకుంటారేమోనని చెప్పి ఫీల్ అయిపోవడం కానీ, ఇటువంటివన్నీ మీరు చేయొద్దు. గుర్తుపెట్టుకోండి. మీకు శత్రువులని తెలిసిన వారి ఎదురుగా దర్జాగా బ్రతికి చూపించండి. ఇక్కడ ఒకటే గుర్తుంచుకోండి, బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ నుదుటిన సింధూరం పెట్టుకోండి. ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకోండి. ఇది మీ దిష్టికి చాలా వరకు కూడా మీ దిష్టిని తగ్గించేస్తుంది. అరికాళ్ళల్లో కాటుకు చొక్క పెట్టుకోండి. అలాగే ఆడవారు ఎడమకాలికి, మగవారు కుడికాలుకి నల్లదారం కట్టుకోండి. అలాగే మీరు శత్రువులతో పాటు బయటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు జేబులో కానీ, హ్యాండ్ బ్యాగ్లో కానీ ఒక పచ్చి నిమ్మకాయను పెట్టుకోండి. ఇంటికి రాగానే అదే నిమ్మకాయతోటి ఎడమవైపుకు 3 సార్లు, కుడివైపు 3 సార్లు దిష్టి తీసేసుకొని ఆ నిమ్మకాయని దూరంగా విసిరిపడేసి మీ కాళ్ళు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కొని ఇంటి లోపలికి వచ్చేయండి. ఇంట్లో ఉన్నా కానీ ప్రతిరోజు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసుకోండి. ప్రతిరోజు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ కార్ అనే స్త్రీ మీ యొక్క రక్త సంబంధం అయితే కాదు, మీ బంధువుల్లో ఒకరు. మీకు తోడుగా ఉండేవారు, మీ వెన్నంటే ఉండేవారు, మీ చుట్టుప్రక్కల తిరిగేవారు. కానీ ఈ ఆర్ అనే స్త్రీ ద్వారా లాభం అయితే 1% కూడా ఉండదు. నష్టమైతే 100% ఉంటుంది. మీ మీద ఈర్ష్యపడే వాళ్ళ లిస్టులో, అసూయపడే వాళ్ళ లిస్టులో, స్వార్థం చూపించే లిస్టులో, మీ యొక్క పతనం కోరుకునే వారి లిస్టులో మొదటి ప్లేస్ వీరికే ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ ఆర్ అనే వ్యక్తి స్త్రీ మాటలు అసలు నమ్మొద్దు. మీరు ఎక్కడ చెప్పే మాటలు అక్కడ చెప్తారన్నమాట. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ. వారి మీద మీకు, మీ మీద వారికి ఇలా చెప్తూ ఉంటారు. మీ గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు. కాబట్టి వీటితోటి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. దీనివల్ల నరదృష్టి, వాస్తు దోషాలు ఏవైనా ఉన్నా సరే చాలా వరకు కూడా తగ్గిపోతాయి. అలాగే మీరు ఏదైనా సరే, అంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా, మీ ఇంట్లో ఒక పుట్టినరోజే వచ్చిందనుకోండి, మీరు కొనుక్కున్న బట్టలు అవతల వారికి చూపించడం కానీ, మా వాళ్ళే కదని చెప్పి చూపించుకోవడం కానీ ఇలాంటివి అసలు చేయొద్దు. ఒకదాని గురించి టాపిక్ అంటే ఏది కూడా ఎత్తొద్దు. వేరే వాళ్ళు ఏదైనా సరే చేద్దాంలే, ఇంకా టైం ఉందలే, చూద్దాంలే అనే మాటలు అయితే మాట్లాడండి. అయిపోయింది, చేసేసాము, తీసుకున్నాము, ఎంత అయింది అంత అయిందని చెప్పి మీ శత్రువులు ఎదురుగా మీరు ఎప్పుడూ కూడా గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం అయితే అసలు చేయొద్దు. ఎందుకంటే నరదృష్టికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ యొక్క నరదృష్టి వలన లేనిపోయినటువంటి కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, కుటుంబంలో గొడవలు, ఆరోగ్య పరిస్థితి పాడైపోవడం, పిల్లల మధ్య ఏదో ఒక సమస్య వస్తూ ఉండటం, పిల్లల్లో అనారోగ్య సమస్యలు వస్తూ ఉండటం, ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి నరదృష్టికి దూరంగా ఉండాలి. ఇంట్లో ఖచ్చితంగా మీరు దీపారాధన చేసుకుంటూ ఉండాలి. మీకు కుదిరినట్లయితే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. అలాగే మీకు కుదిరినప్పుడల్లా కూడా శనీశ్వరుడి యొక్క నల్ల నువ్వులతో శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తూ ఉండండి. శనీశ్వరుడికి నువ్వుల దీపం వెలిగించడం, నువ్వులు బెల్లం కలిపి లడ్డూను నైవేద్యంగా సమర్పించడం, అలాగే నల్ల నువ్వులను బ్రాహ్మణుడికి దానం చేయడం, లేదంటే బయట ఎవరికైనా దానం చేయటం, పేదవారికి భోజనం పెట్టడం, కనీసం నెలలో ఒక్కసారైనా సరే ఒకరిద్దరికి భోజనం పెట్టే ప్రయత్నం అయితే చేయటం, ఇలా మీరు గోమాతకు పూజ చేసుకోవడం, సేవ చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండటం వల్ల మీకు నరదృష్టి అనేది తగ్గిపోయి మీకు ఆ శనిదేవుడి యొక్క అనుగ్రహం అంటే కలుగుతుందన్నమాట. అలాగే మీకు గ్రహాల స్థితి అనుకూలంగా ఉంటుంది. గురుబలం కూడా పెరుగుతుంది. మీరు చేసే పనుల్లో గురుడి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. అలాగే కుదిరినప్పుడల్లా కూడా గురువారం రోజు సాయిబాబా గుడికి వెళ్తూ ఉండండి. దునిలో ఒక కొబ్బరికాయ, అంటే ఎండిపోయినటువంటి కొబ్బరికాయ అక్కడ అమ్ముతూ ఉంటారు, ఒకటి తీసుకొని అందులో వేసేయండి. దీనివల్ల కూడా నరదృష్టి చాలా వరకు కూడా తగ్గిపోతుంది. తద్వారా మీకు గురుబలం అనేది పెరుగుతుంది. అలాగే ముఖ్యంగా గుర్తుంచుకోండి, మీరు చేయాల్సిన పని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ ఆర్ అనే వ్యక్తి దగ్గర మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి.
రాబోయేటటువంటి నెల రోజుల్లో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబ పరంగా కొన్ని చిన్న చిన్న టెన్షన్స్ అయితే ఉంటాయి. ప్రతీదీ కూడా మనసులోకి తీసుకోవద్దు. ప్రతిదానికి కూడా లైట్గా తీసుకోండి. అలాగే మీరు చేస్తున్నటువంటి వృత్తిలో మీరు ఊహించినంతగా రావు. కొంచెం అటు ఇటుగా వస్తూ ఉంటాయి. మీరు కష్టపడాలి. కష్టపడితే దానికి తగ్గట్లుగా మీరు మంచి లాభాలనైతే చూస్తారు. కానీ కొంచెం ఒత్తిడి అనేది ఉంటుంది. కాస్త ఒత్తిడి తగ్గించుకొని మీ లైఫ్ని హ్యాపీగా స్మూత్గా ముందుకు తీసుకువెళ్ళండి. తద్వారా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ముందుగా మీ హెల్త్ పట్ల ఎక్కువగా కేర్ తీసుకోండి. మంచిగా టైంకి తినడం, మంచిగా ఫుడ్ తీసుకోవడం, మంచిగా వ్యాయామం చేయటం ఇటువంటివి చేసుకుంటూ ఉండండి. తద్వారా మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు కూడా కష్టపడిన దానికి మంచి ఫలితం వస్తుంది. వాళ్ళకు కూడా పేపర్స్ మంచిగానే వస్తాయి. చాలా కష్టం అనుకున్నా కూడా చాలా సింపుల్గా రాసేసి వస్తారు. ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. రాబోయేటటువంటి రోజులు మీకు హ్యాపీగా గడిచిపోతాయి. అర్థమైంది కదండి. మీకు అనే వ్యక్తి ద్వారా ఏం జరుగుతుందో, అలాగే మీరు వారితో ఏ విధంగా నడుచుకున్నారో తెలుసుకున్నారు కదా. అలాగే ఆ పరమేశ్వరుడి యొక్క, ఆ సంతోషి మాత యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ అయితే చేయండి. ధన్యవాదములు.